ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొక దెబ్బ మా శివ మీద పడ్డా, ఇంకొక మాట శివని ఎవరైనా అన్నా, ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా ఈ గగన్ అంటే ఏంటో. తేడా వస్తే ఈ ఇంటిని శ్మశానంగా మార్చేస్తా. చాలా బాగుంది. మా ఇంటికొచ్చి మా మీదే రంకెలేస్తున్నావే. ఈ అబ్బాయి పేరు శివ అని, ఇతన్ని నువ్వే పంపించావని నువ్వు చెప్పేంత వరకు మాకు తెలీదు. వీడు కూడా నోరు విప్పలేదు. పోనీ ఇప్పుడు నువ్వు చెప్పు, వీడిని ఇక్కడికి ఎందుకు పంపించావు? చెప్పు గగన్, వీడితో మాలో ఎవరినైనా చంపించాలనుకున్నావా? ఎవరిని? నన్నా? నా బావనా? లేకపోతే చిన్నప్పుడే వదిలేశాడనే కోపంతో వరస పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడిని మాకేపీనా? మిస్సెస్ అపూర్వ, మీలో ఒకరిని చంపడానికి మరొకరిని పంపించాల్సిన అవసరం నాకు లేదు. అనుకుంటే నేనే ఇక్కడికి వచ్చి చంపేస్తాను. ఒకసారి గుర్తు చేసుకోండి, మీకెన్నిసార్లు ప్రాణభిక్ష పెట్టానో మర్చిపోయారా? సరే బాబు, సరే. తమరి దయతోనే మేము దినదినాభివృద్ధి చెందుతున్నాం. మరి వీడు ఈ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? అది నేను మా శివతోనే చెప్పిస్తాను. చెరే విపు. ఇంటికి కాబోతున్న అల్లుడివి. చెర్రీ, ఈ అబ్బాయి భూమి తమ్ముడారా? అవునన్నా, అందుకే ఏదో ఒకటి చెప్పి విడిపించాలని చూశాను. మరి మనంటికి ఎందుకు వచ్చారా? అది నాకు కూడా తెలియదు నాన్న. నీకు అవమానం జరిగితే అది నాకు, నా ఇంటికి అవమానం జరిగినట్టే లెక్క. మరీ ముఖ్యంగా నువ్వు కట్టుకోబోతున్న మా చెల్లి పూరికి అవమానం జరిగినట్టే లెక్క. నేనున్నాను, ఓకే? చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావాల్సిన అవసరం నీకే వచ్చింది? అది బావా, అది శివ, ఎవ్వరి గురించి ఇక్కడ భయపడకు. నాకు చెప్పు. బా అంటే ఏంటి శివ, ఏదో తప్పు చేసిన వాడిలా తడబడుతున్నావు? చెప్పు, ఇక్కడికి రావాల్సిన అవసరం నీకేం వచ్చింది? సూటిగా చెప్పు. నేను చెప్తాను. నువ్వెందుకొచ్చావు భూమి? నువ్వెప్పుడొచ్చావు? మిమ్మల్ని చూడాలని వచ్చాను నాన్న. అర్ధరాత్రిలో నన్ను చూడాలనిపించి రావడమేంటి? మీకు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టు నాకు పీడకలొచ్చింది నాన్న. ఫోన్ చేసి మాట్లాడదామంటే మీరు నా ఫోన్కి బదులివ్వరు కదా, అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేశాను. వస్తున్న ఆందోళనలో భయం ఏంటో నాకు తెలియలేదు. మిమ్మల్ని చూశాక తిరిగి ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం వేసింది నాన్న. అందుకే తోడుగా ఉంటాడని నా తమ్ముణ్ణి రమ్మన్నాను. ఓ,
ఇతను నీ తమ్ముడా? ఏ విధంగా నీకు తమ్ముడు? శివ అమ్మా నాన్నే నన్ను పెంచారు నాన్న. వాడు నాకు తోడబుట్టిన తమ్ముడితో సమానం. దొరికింది కదా దొరికింది కదా మీకు సమాధానం. ఇప్పుడు శివ భూమికి తమ్ముడు మాత్రమే కాదు, మా ఇంటికి కాబోతున్న అల్లుడు కూడా. ఇన్ఫాక్ట్ రేపే మా చెల్లితో నిశ్చితార్థం. ఓహ్ బై ది వే, ఇది మీకు ఇన్వైట్ చేయడానికి చెప్పట్లేదు, శివ నా మనిషి అని ఇన్ఫార్మ్ చేయడానికి చెప్తున్నాను. ఈ రాత్రి జరిగింది మనసులో పెట్టుకొని శివని ఏమైనా చెయ్యాలని అనుకున్నా, తన ఒంటి మీద చెయ్యి పడినా దానికి ప్రతిస్పందన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రా భూమి, రా. నక్షు డార్లింగ్, ఏమండి ఇక్కడికి రామ్మా. ఏంటండి? ఈ అలికిడికి హడావిడికి మనం మధ్యలో వదిలేసిన పని మళ్ళీ మొదలు పెడదామా? సరేనండి, మీ ఇష్టం. ఉమ్. అయ్యో భగవంతుడు! ఇప్పటిదాకా చూసింది ఒక దరిద్రం అనుకుంటే ఇప్పుడు చూస్తుంది ఇంకో దరిద్రం. ఇదిగో అమ్మాయి, మనిద్దరం ఇక్కడే ఉండి ఒకరి చేతులు ఒకరు పీసుకోవడం తప్ప ఇంకే ప్రయోజనం లేదు. వెళ్ళి పడుకో. లేదు పిన్ని, ఆ? ముందు భూమి తమ్ముడు, తర్వాత భూమి మొగుడు, ఆ తర్వాత ఆ భూమి. ఇదంతా చూస్తుంటే నాకు సహజంగా కనిపించట్లేదు. ఏదో జరుగుతోంది. గగన్, అమ్మా, నువ్వింకా పడుకోలేదా? పడుకునేదాన్నేరా. నువ్వు కార్ స్టార్ట్ చేసిన శబ్దానికి మెలకు వచ్చింది.